కొందరు టాలీవుడ్ సెలబ్రిటీల మాదిరిగానే మంచులక్ష్మి కూడా తన మొదటి భర్తతో విడాకులు తీసుకొని విడిపోయింది. మొదటి భర్త గురించి, మొదట పెళ్లి గురించి చాలామందికి తెలియదు. ఆమె చదువుకుంటున్న సమయంలోనే తన కాలేజీ స్నేహితుడైన ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇంటి నుండి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయి పెళ్లాడింది. తమ ప్రేమను మంచు మోహన్ బాబు కాదనడంతో మంచులక్ష్మికి కోపం వచ్చి బయటికి వెళ్లి పెళ్లి చేసుకుంది. మోహన్ బాబు ఊళ్ళో లేని టైంలో ఎవరికీ చెప్పకుండా ఆర్య సమాజంలో తాను ప్రేమించిన శ్రీనివాస్ను వివాహం చేసుకుంది. అయితే ఆ తర్వాత తన ప్రేమ, పెళ్లికి బ్రేకప్ చెప్పి మంచులక్ష్మి ఫస్ట్ భర్తకు విడాకులు ఇచ్చింది. ఈ విడాకుల వెనుక మోహన్ బాబు హస్తం ఉందనేది ఆరోపణ. ఏడాది పాటు చాలా ఇబ్బంది పడేలా మోహన్ బాబు చేశారట. తన కుటుంబ సభ్యులని, బంధువులని ఆమెకు దూరం ఉంచి రౌడీలను పెట్టి బెదిరించారని అప్పటి వాళ్ళు చెప్పుకునేవారు. లక్ష్మిని మోహన్ బాబు బలవంతంగా ఫారెన్ పంపగా అక్కడ ఫారెన్ సీనియర్ ఆర్టిస్ట్తో కూడా ప్రేమలో పడిందట మంచులక్ష్మి. ఆ విషయం తెలియగానే ఆమెను తీసుకొచ్చి ఆండ్రూ శ్రీనివాస్తో మంచులక్ష్మి పెళ్లి జరిపించారట మోహన్ బాబు. అయితే లక్ష్మి ప్రేమ వార్తలు కొన్ని నిజాలు ఉన్నా కొన్ని మాత్రం రూమర్స్గానే మిగిలిపోయాయి. అసలు విడాకులు ఎందుకు ఇచ్చారో తెలియాల్సింది.